ఈ రోజుల్లో ఇద్దరు పెద్ద హీరోలు కలిసి సినిమా చేయాలంటే ఫ్యాన్స్ గొడవలు, స్క్రీన్ స్పేస్ సమస్యలు, బడ్జెట్ కష్టాలు ఎన్నో ఉంటాయి. కానీ 1962లో ఎన్టీఆర్, ఏఎన్ఆర్ లాంటి ఇద్దరు సూపర్ స్టార్, సావిత్రి, జమున లాంటి ఇద్దరు టాప్ హీరోయిన్స్, ఎస్వి రంగారావు, సూర్యకాంతం లాంటి లెజెండ్స్ అందరూ కలిసి ఒకే ఫ్రేమ్ లో కనిపిస్తే ఎలా ఉంటుంది? అదే గుండమ్మ కథ. ఇది ఆనాటి అవెంజర్స్ అని చెప్పొచ్చు. అసలు ఈ సినిమాకి హీరోల పేర్లు కాకుండా గయ్యాలి అత్తగారి పేరు ఎందుకు పెట్టారు? ఈ సినిమా సక్సెస్ వెనుక ఉన్న అసలు కారణాలేంటి? ఇప్పుడు చూద్దాం. మొదటి కారణం టైటిల్ మరియు సూర్యకాంతం గారు. సాధారణంగా ఎన్టీఆర్, ఏఎన్ఆర్ సినిమా అంటే టైటిల్ చాలా పవర్ఫుల్ గా ఉండాలి. కానీ నిర్మాత నాగిరెడ్డి గారు, చక్రపాణి గారు ధైర్యం చేసి ఈ సినిమాకి గుండమ్మ కథ అని పేరు పెట్టారు. అంటే ఈ కథలో అసలు హీరో ఆమె. తెలుగు ఇళ్లలో ఉండే గయ్యాలి అత్తగారి పాత్రకు సూర్యకాంతం గారు ప్రాణం పోశారు. ఆమెను చూసి ప్రేక్షకులు తిట్టుకున్నారు, నవ్వుకున్నారు, చివరికి ప్రేమించారు కూడా. హీరోలిద్దరూ ఆమెను దారిలోకి తెచ్చే సన్నివేశాలు ముఖ్యంగా అల్లుళ్లకు విపరీతంగా నచ్చేశాయి. రెండో కారణం స్క్రీన్ ప్లే మ్యాజిక్. ఇద్దరు పెద్ద హీరోలు ఉన్నప్పుడు ఎవరికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలనేది దర్శకుడికి కత్తి మీద సాము లాంటిది. కానీ ఇందులో ఎన్టీఆర్, ఏఎన్ఆర్ పాత్రలు నిడివి సమానంగా బ్యాలెన్స్ చేశారు. ఎన్టీఆర్ గారి పాత్ర కాస్త అమాయకత్వంతో మాస్ కోణంలో సాగితే, ఏఎన్ఆర్ గారి పాత్ర తెలివిగా క్లాస్ టచ్ తో సాగుతుంది. వీరిద్దరూ అన్నదమ్ముల్లా ఎంత సహజంగా నటించారంటే వారి మధ్య నిజంగానే రక్తం పంచుకు పుట్టిన బంధం ఉందేమో అని అనిపిస్తుంది. ఈ కెమిస్ట్రీనే సినిమాని బ్లాక్ బస్టర్ చేసింది. మూడవది మన ఇంట్లో కథలా అనిపించడం. ఇది రాజుల కథ కాదు, మాయల కథ కాదు. ఆస్తి పంపకాలు, అత్తగారి పెత్తనం, అణిగిమణిగి ఉండే సవతి కూతురు, పొగరుబోతు కూతురు, వారిని మార్చే అల్లుళ్ళు. ఇది ప్రతి తెలుగు ఇంట్లో జరిగే రామాయణమే. ముఖ్యంగా సావిత్రి గారు పని మనిషిలా కష్టపడే సీన్స్ చూసి లేడీ ఆడియన్స్ కంటతడి పెట్టుకున్నారు. జమున గారు పొగరుగా ప్రవర్తించే సీన్స్ చూసి మా ఇంట్లో కూడా ఇలాంటి ఒకరు ఉన్నారు అని కనెక్ట్ అయ్యారు. ఈ ఎమోషనల్ కనెక్షన్ సినిమాని సూపర్ హిట్ చేసింది. నాలుగవది సంగీతం మరియు హాస్యం. ఘంటసాల గారి సంగీతంలో వచ్చిన లేచింది, నిద్ర లేచింది, ప్రేమ యాత్రలకు బృందావనము, ఈ పాటలు ఇప్పటికీ ఎవర్ గ్రీన్. ఇక రేలంగి రమణారెడ్డి కాంబినేషన్ లో వచ్చే కామెడీ ట్రాక్ సినిమాకి పెద్ద రిలీఫ్. అసలు కథ సీరియస్ గా సాగుతున్నప్పుడు వీరి కామెడీ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది. చివరిగా ఒక మాట, గుండమ్మ కథ కేవలం ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాదు, ఉమ్మడి కుటుంబాల గొప్పతనాన్ని, మనుషుల మనస్తత్వాలను మార్చే విధానాన్ని నేర్పించిన ఒక పాఠం. నా అభిప్రాయం చెప్పమంటారా? ఈ రోజుల్లో మల్టీ స్టారర్ సినిమాలు వస్తున్నాయి, కానీ హీరోలు ఇద్దరు తమ ఇమేజ్ ని పక్కన పెట్టి కథ కోసం ఇలా కలిసిపోవడం మళ్ళీ చూస్తామా అనేది ఒక డౌట్. అందుకే గుండమ్మ కథని రీమేక్ చేయడం అసాధ్యం. దాన్ని ముట్టుకోకపోవడమే మంచిది. మీకు ఈ సినిమాలో సూర్యకాంతం గారు నచ్చారా, లేక ఎన్టీఆర్, ఏఎన్ఆర్ జోడీ నచ్చిందా? కామెంట్స్ లో చెప్పండి. ఇలాంటి క్లాసిక్ సినిమాల విశ్లేషణ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.